పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. వాహన చోదకులకు శిరస్త్రాణం అమలు, జరిమానాలపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. హెల్మెట్ లేని వారి నుంచి 1000 జరిమానా వసూలు చేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని టీడీపీ సభ్యులు తెలిపారు. దీనిపై హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. 2020లో కేంద్రం చేసిన చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే రాష్ట్రంలో జరిమానా వసూలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వం, పోలీసుల ఉద్దేశమని అనిత స్పష్టం చేశారు. మంత్రి గారికి కూడా నేను ఎవరు ఫోన్ చేశారు అధ్యక్ష, వేల రూపాయలు మన రవాణా శాఖ మంత్రి గారికి ఫైన్లు వేస్తున్నారని చెప్పి ఆయన దృష్టికి ఎవరో మా కార్యకర్తలు ఫోన్ చేయడం అధ్యక్ష. దీన్ని ఇట్లాంటి లేకోకుండా కొంచెం పద్ధతిగా హెల్మెట్ ధరించడం కంపల్సరీ, దాన్ని స్మూత్ గా రన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రోడ్ యాక్సిడెంట్ లో ఆ డ్రైవర్ లైఫ్ అనేది చాలా వాల్యూ అధ్యక్ష, దాన్ని మనం కాదంటలేదు. మేము కూడా ప్రాక్టికల్ గా హెల్మెట్ లేకపోతే చిన్న రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళు కూడా కింద పడి తలకు దెబ్బ తగిలి చనిపోయిన సంగతి మేము చూసాం. హెల్మెట్ పెట్టొద్దని అక్కడ చెప్పం. 1000 రూపాయలు పెనాల్టీ అంటున్నారు. నేను బెంజ్ సర్కిల్ దగ్గర చాలా సార్లు చూసాం అధ్యక్ష. విజయవాడలో వెహికల్ ఆపి తాళం చేసుకుంటారు. ఫస్ట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసిందంటే హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సినది, ఈజ్ నాట్ ఎ క్రిమినల్, నైదర్ హీఈస్ అఫెండర్. ఒక క్రిమినల్ ట్రీట్ చేసినట్టు బండి ఆపగానే ఫ్యామిలీతో ఏమన్నా తాళం తీసి జైల్లో పెట్టుకుంటారు, ఎస్ఐ గారిని కలవంటారు. ఆయన పేరు అడిగి 1000 రూపాయలు రాసేస్తారు. అంటే 1000 రూపాయలు పెట్టుకుని ఎంతమంది 2 వీలర్ మీద వెళ్తారు అధ్యక్ష? రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో తప్పు నేను చెప్పను. కఠినమైన నేరాలకి కఠినమైన శిక్షణ ఉండాల్సిందే. ఇది కఠినమైన నేరమా కాదా అనేది కూడా మనకు కొంత డిస్క్రిమినేషన్ ఉండాలి. 2021లో అధ్యక్ష 2577 మంది చనిపోయారు. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి. ఈ 1000 రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు. టు బి ఇంప్లిమెంటెడ్. ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అనేది జరిగింది. మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు, కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ 1000 రూపాయల ఛానల్ అన్నది ఇంకా లేదు. టు బి ఇంప్లిమెంటెడ్. కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. 2022లో 3042 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం హెల్మెట్ లేని కారణంగా. 2023లో 3108 మంది చనిపోయారు. 2024లో 3400 మంది చనిపోయారు అధ్యక్ష. అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం. అదేవిధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష. మనమే వెళ్తుంటాం రోడ్డు మీద, ఎవరినో చూస్తాం, వాడు కొత్తగా బండి కొనుక్కుంటాడు, ఇలా వెళ్తుంటాడు అధ్యక్ష. వాడు చనిపోవడమే కాకుండా ఎవరిని ఎంతమందిని చంపేస్తాడో భయపడతాం మనం. నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష. యావరేజ్ అని చూసుకుంటే 1,00,000 రూపాయల బండి, 1,00,000 రూపాయల బండి కొనుక్కునే వాళ్ళు 300 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష? తాళం తీసుకున్నాడు, రూట్ గా బిహేవ్ చేశాడు. రూట్ గా బిహేవ్ చేయడం కదా, టార్గెట్లు ఈ గవర్నమెంట్ లేదు. కంటాబద్ధంగా చెప్పగలను, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టార్గెట్లు లేవు. మొన్న రీసెంట్ గా కృష్ణా బ్యారేజ్ మీద నేను చూసిన సంఘటన అధ్యక్ష.